వీటన్నిటి తర్వాత కిడ్నీలు పోవటానికి వాళ్ళ ప్రధాన కారణాలు ఒకటి మన ఇళ్లలో ఉండే రిఫ్రిజిరేటర్లు. వీళ్ళ ప్రతిదానికి ఎక్కువ ఉండేయటం మళ్ళీ ఎవడు చేస్తాడులే అని ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటైంది ఇళ్లలో. అలాగే బయట కూడా ఆహార పదార్థాలు మొత్తం ఫ్రిడ్జ్లోనే పెడతారు. రెస్టారెంట్కి కనుక వెళ్తే రాత్రిపూట ఇచ్చే ఫ్రైడ్ రైస్ తెల్లారుజామున వండేస్తారు, సంచుల్లో కట్టి ఫ్రిడ్జ్లో పడేస్తారు, బయట తీసి 6 అడుగులు ఎత్తు మంటల్లో కాల్చి అప్పటికప్పుడు ఇస్తారు. ఏం జరుగుతుందంటే ఒక ఆహార పదార్థానికి దాన్ని మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితేనే అందులో ఉండే న్యూట్రియంట్స్ నిలవు. అంటే మీరు ఫ్రిడ్జ్కి ఫ్రీజర్కి కన్ఫ్యూజ్ కావద్దు. ఫ్రీజర్ అంటే పోషకాలు పోకుండా గడ్డగట్టేది. మీరు ఆర్కిటెక్ హిమాలయాల్లో ఉంటే శవం 100 ఏళ్ళైనా పళ్ళు కానీ కొళ్ళవు. ఇది అలా అనుకోమాకండి. ఇది ఫ్రిడ్జ్ జస్ట్ మామూలు వాతావరణం మీద కొంచెం బెటర్గా ఉంటుంది తప్ప దీంట్లో కూడా ఇది పాడవుతాయి. చాలా ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంటేనే పాడైపోతాయి. అలాంటిది అసప్రమాదం అది కూడా కాదు. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లోంచి మన ఆహార పదార్థాలను బయట తీసి మైక్రోవేవ్లో వెంటనే